ఈ స్తోత్రం హల్లెలూయా. మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క హోలీ వీక్ లో ఉన్నాం. అంటే దేవుని శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక మంచి సమయంలో మనం ఉన్నాము. ఈ రోజున కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా మంది సిలువను గురించి అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితిని నేడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యేసుప్రభు పుట్టాడా, ఆయన సిలువ మరణం పొందాడా, తిరిగి లేచాడా అని చాలా మంది అవహేళన చేస్తూ ఉన్నారు. కానీ దీని గురించి, ఈ వార్తను గురించి, ఈ సిలువ యొక్క వార్తను గురించి కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు సిలువ వేసిన విషయము చరిత్రాత్మకమైనటువంటి వాస్తవము. చరిత్ర దీని గురించి సాక్ష్యం పలుకుతుంది. ఈ విషయాన్ని బట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కొంతమంది స్కాలర్స్ కొన్ని పరిశోధన చేశారు. చేసి వారు తెలిపినటువంటి కొన్ని విషయాలు సిలువను గూర్చి, యేసు ప్రభు సిలువ వేయబడ్డం సత్యము అని బైబిల్ ప్రకటిస్తూ ఉంది. అది మనం విశ్వసించాము, దాన్ని మనం ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని మనము ప్రకటించచ్చు ఉన్నాం. దేవునికి స్తోత్రం. అది ఎట్లా ఉందంట, సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అవునండి, సిలువ గురించి వార్త మనకి మహాశక్తిని ఇస్తూ ఉంది. మరి ఈ మహాశక్తిని ఇచ్చినటువంటి ఈ సిలువ వార్త అంటే యేసు ప్రభు సిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి ఈ సత్యమైనటువంటి ఈ వార్త చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది, మానవ జీవితానికి విలువ తెచ్చేది, విడుదల అనుగ్రహించేది అన్నటువంటి ఈ సిలువను గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. యేసు ప్రభు వారు సిలువను మోసిన ఆయన పొందిన దెబ్బలు, ఆయన సిలువను మోశారు, ఆయన పొందిన దెబ్బలు అంటే సిలువ మీద ఆయన పడిన శ్రమలు, ఆయన పొందినటువంటి గాయములు, దెబ్బల గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కొంతమంది ఈ పరిశోధించినటువంటి వారు వారు ఏం చేశారు, దాని మీద అధ్యయనం చేశారు. ఇది నిజమా కాదా అని. ఇది సత్యమని రుజువు చేయబడింది. అదేవిధంగా సిలువ యొక్క బరువు 150 కిలోలు. ఎంతండి? 150 కిలోల పొడవు. అదా 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉందండి. చూడండి, 150 కిలోల సిలువను, 15 అడుగుల పొడవున్నటువంటి ఆ సిలువను, 8 అడుగుల వెడల్పున్నటువంటి ఆ సిలువను యేసు ప్రభు వారు మోసుకొని వెళ్ళారు గొల్గొతా కొండ మీదకి. ఆయన మోసుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభు వారిని మరి గాయపరిచినటువంటి ఆ మేకులతో ఈ 35 అంగుళాలును, నెక్స్ట్ 8 అంగుళాలు పొడుగున్నటువంటి ఆ మేకులు ఉపయోగించారు యేసుక్రీస్తుని సిలువ వేయటానికి. ఆ సిలువను మోస్తూ ఆయన గొలగతాకు వెళుతూ 3 సార్లు ఆయన పడిపోయినట్లుగా వారు పరిశోధించారు. వారు ఏం చేశారంటే వారు పిహెచ్డి చేశారు దాని మీద, సిలువ మీద ఇది సత్యమా, ఎట్లా జరిగిందని వారి చరిత్రలో ఉన్నటువంటి ఆ పత్రికలు, బైబిల్ని ఆధారం తీసుకున్నారు. అదేవిధంగా ఆ కాల పరిమాణాన్ని కూడా వారు ఆధారం చేసుకొని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన దేహం మీద, యేసు ప్రభువారు శరీరం మీద 5480 గాయాలున్నాయి. ఎంత భయంకరమండి. అంటే శరీరం అంతా దున్నబడింది, ఆయన దేహము దున్నబడిందని ప్రవచనము నెరవేర్చబడడానికి 5480 గాయాలున్నాయి. అదేవిధంగా 150 లోతైన గాయాలున్నాయి. ఏంటండి? 150
లోతైన గాయాలు ఉన్నాయంట. తలకు 17 ముళ్ళులు. చాలా ఆ ముళ్ళు కూడా ఎంతంటే దరిదాపు 2-3 అంగుళాలు పొడుగున్నటువంటి ఆ ముళ్ళ కిరీటం చేసినటువంటి దాన్ని తల మీద గుచ్చినప్పుడు, తల మీద పెట్టినప్పుడు 17 ముళ్ళ గాయాలైనయంటండి. ఆయన దేహంలో నుంచి 6.5 లీటర్లు రక్తము ఆయన కార్చారు. మానవుల రక్షణార్థముగా. మన విడుదల కొరకు 6.5 లీటర్ల రక్తాన్నైనా కార్చారు. ఆ సిలువ ఆ ప్రయాణం అంతా కూడా ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని వారు పరీక్షించినటువంటి లేదంటే వారు ఒక ఆధ్వర్యంలో 350 మంది సైనికులున్నారు. 350 మంది సైనికులు వారి వెంట నడిచినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అదేవిధంగా 50 గుర్రాల మీద వెంబడించారు. 50 గుర్రాల మీద ఆయన వెంబడించారు. 17 గంటలు ఆయన దాహముతో ఉన్నారు. అంటే ఆ దేహము ఎంతగా నలగొట్టబడిందో చూడండి. ఆ దేహము ఎంతగా నలగొట్టబడింది. 17 గంటలు దాహముతో ఉన్నారు. 5,480 శరీరం మీద గాయాలైనయి. 150 లోతైన గాయాలైనయి. ఆయన శిరస్సు మీద 17 గాయాలైనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేని కొరకంటే ఆయన శ్రమ నిజమని, ఆయన సిలువ మీద మోసింది నిజమని, ఆయన మన కొరకు గాయపరచబడింది సత్యమని, ఇవన్నీ కూడా ఏదో మనము బైబిల్‌ని ఎంత ఆధారం చేసుకుంటున్నామో స్కాలర్స్, పరిశోధకులు అంటే పరీక్షించేవారు సిలువను గురించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లండన్ అందులోని కొంతమంది అధ్యాపకులు అంటే కొంతమంది స్కాలర్స్ ఏం చేశారు పరిశీలించి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అంటే సిలువను గూర్చినటువంటి వివరములు మరొక్కసారి మీతో పంచుకుంటున్నాను. 150 కేజీలు బరువు, 15 కేజీలు పొడవు, క్షమించాలి 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఆ సిలువను ఆయన మోసుకొని వెళ్ళారు. ఆ మోస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడించిన వారు ఎంతమంది అంట 350 మంది సైనికులు, 50 మంది గుర్రముల మీద వెళ్ళినటువంటి సైనికులు కూడా ఉన్నారు. ఇంతమంది కూడా ఆయన ఏం చేయడానికి గాయపరచటానికి, ఆయన్ని సిలువలో మరణానికి అప్పగించటానికి ఒక రోమా సైనికులు ఆయన్ని ఈ సిలువ వేసేటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా పాల్గొన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువును సిలువ వేయటానికి ప్రాముఖ్యమైనటువంటి 3 వ్యక్తులు. ప్రధాన యాజకుడైనటువంటి కయాప, హేరోదు రాజు, పొంతు పిలాతు, గవర్నర్ అయినటువంటి పొంతు పిలాతు, ముగ్గురు కూడా సమ్మతించి ఆయన్ని సిలువకు అప్పగించినట్లుగా చరిత్ర ఆధారము చెబుతూ ఉంది మనకి. అదేవిధంగా సన్ హెడెన్ సభలో కూడా 71 మంది సభ్యులు ఉంటారు. అందులో అరిమతయి యోసేపు ఉన్నాడు, నికోదేము ఉన్నాడు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉంటారు. వీరందరూ కూడా ఆయన్ని ఏం చేశారంటే గాయపరచడానికి వీళ్ళు ఒక సన్హెడ్రెడ్ సభ తీర్మానం చేసింది. ఆయన ఏం చేయాలి? సిలువకు అప్పగించాలని. దానికి సమ్మతించిన వారు ఎవరంటే కనుక ఇక్కడ వచ్చేది హేరోదు రాజు, పొంతు పిలాతు, మన ముఖ్యంగా ప్రధాన యాజకుడైన కయాప కూడా ఆయన మరణాన్ని వాళ్ళు ఏం చేశారు? మరణించాలని వారు తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ బరువైన సిలువ, అది ఆయనకి బరువు, ఈ లోకమంతటికి బరువు కంది మనకు విలువ తెచ్చింది. ఆ సిలువను బట్టి మన జీవితంలో విలువ తేబడినాయి, విడిపించబడ్డాయి. ఎందుకంటే ఈ వివరాలు మీతో పంచుకొని ఆశపడి ఇంతకుముందు చాలా మంది దీన్ని పంచుకొని ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ మాటలు ఏంటంటే అనేక మంది పరిశీలించారు. మరొకసారి మరి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకొరకంటే సిలువ విలువను తెచ్చేది మనకు. మరి సిలువ అంటే ఏంటో అనుకున్నాం, కానీ అది ఏంటి, ఏ రీతిలో ఉంది, దాని ఆకారం ఏంటి, దాని బరువు ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కనుక ఈ రోజున వాటిని గురించి నేను మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు.
ఈ కొద్ది మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.